పాస్ట్ గురించి ఒక వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తావు? ఫక్ ఆఫ్ అంట తిప్పు. ఇది ఫక్ ఆఫ్ అంట తిప్పు. ఎప్పుడైనా మేము మాట్లాడేటప్పుడు నాకు కూడా పేరెంట్స్ ఉంటే నార్మల్గా ఈ టైంకి మాట్లాడుతుండేనేమో, తిన్నావా కనీసం అట్లయినా అడిగే వాళ్ళు కూడా మీకున్నారు, నాకు వాళ్ళు కూడా లేరు. నా సొంత వాళ్ళు కూడా అనలే ఆ మాటను. దానివల్ల ఆమె పైన ఇష్టం అనేది పూర్తిగా చచ్చిపోయింది. ఏమే ఇప్పుడు నాకంతా ఎంతమందిని సెన్సిటివ్ చేసినా, ఎంతమందిని టైం పాస్ చేసాం, ఎవరు చేయలే వీడే. ఆ నూడిల్స్ తీసుకొని పోయి బాత్రూంలో కూర్చొని కింద కూర్చుంటే అది నా పట్టుదలతో చేస్తే మీ కూడా చెంప పైన కిసి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రౌడీ రవి. యాక్చువల్గా కొత్త లైఫ్ మొదలెడతాను కదా, సో వీళ్ళతోనే అంటే వీళ్ళిద్దరు ఎవరు నాకు తెలియదు, సంబంధం లేదు. మా చెల్లెలు మా బావాలు నాకు ఇంపార్టెంట్. వీళ్ళతో లైఫ్ వద్దు వీళ్ళతోనే లైఫ్ కొంచెం సో వీళ్ళతో కొంత కంటెంట్ ముందు కొంతమంది చెప్పి ట్రూత్ అండ్ డేర్ ఆడుతున్నాం. వీళ్ళతో లైఫ్ కాబట్టి నేను కూడా చెల్లె కాబట్టి ఇంకో కొద్ది చెల్లి. నేను సాక్ష్యం అన్నాడు. వాళ్ళు ఇక్కడ వచ్చేది వారి భయం అవుతుంది. స్టార్ట్ అయినా మా టీమింగ్ మొత్తం పెద్ద లీడరు మా కిరణ్ కాబట్టి కిరణ్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటా. కానీ నీ నుంచి కాదు, ప్రసాద్ నుంచి స్టార్ట్. ఎప్పుడైనా రిబ్బన్ కడిగి మనతోనే చివరికి నా దగ్గర తిప్పుతున్నా. తిప్పినవి కదా ఎన్నో ఇదేంటి ఊరిని అట్ట తిప్తే బీట్ వేసుకోండి ఇక్కడ. ఈ స్టెప్ వేయండి ఒకసారి వాని కోసం. సరే ట్రూత్ మొదలు పెడతా. అమ్మ మీద నీ ఒపీనియన్ ఏంటి? చెల్లె బాగుంటది, బట్ ఒక్కోసారి చిరాకు తెప్పిస్తుంది. సునీక కొంచెం బ్లాక్ ఉంటది. ఈయనకి ఎట్లా పడ్డది అంటే వీడెట్లా నచ్చిండు నాకు అర్థం అవ్వట్లేదు. అది పక్కన పెడితే ఈయనకి నచ్చింది చూడు చెల్లె, కర్ర చెల్లె ఎట్లా నచ్చిందో ఏమో. ఇంతేనా? అరే నేనే స్టార్ట్ చేస్తాను, వద్దు బా. వెళ్ళిపోతున్నాడు. ఏంసేపు తిరుగుతాను గోమ్యాన్. సార్ నా దగ్గరికి రాదు. ఫస్ట్ ట్రూత్ అని నేర్చుకోను. ట్రూ అంటుంది. సరే చెప్పా, చెప్పు. నీకు తెలుసుకోవాలని ఉంటాయి కదా పెళ్ళైనాక ఎంత? సరే
11 అంటే చెప్పు ట్రూత్ అడగండి ఏదో ఒకటి అడిగి అదే ఛాన్స్ నీకోసమేరా కానీ అడుగు. నాకు అన్నీ అడగాలని ఉన్నది కానీ ఒకటే అవి డేర్ వచ్చినప్పుడు అడుక్కుంది కానీ ఇప్పుడు నీకు చెప్పినా కదా నువ్వు చెప్పిన చెప్పేసాడు లైఫ్లో పాస్ట్ అనేది ఉంటుంది. పాస్ట్లో గురించి ఒక చిన్న మాట ఒక సెంటెన్స్ అంటే ఏం చెప్తావు? ఏంటంటే నన్ను ఇక్కడ కష్టపెట్టలేదు, నేను చాలా బాగా చూసుకుండు. సో ఒక విషయంలో చెప్పాలనంటే నా ఒక బ్యాక్ ఎనర్జీ అనుకుంటా. ఇతనేమనుకుంటున్నావు? నా లైఫ్ తోడు నేనుండంగా మీకు ఆపతే రాదంట. అరే మీ ఆ రూమ్ లో పోయినాక చేసుకోరు తర్వాత చిన్నగా తిప్పాలి, ఇది గట్టిగా తిప్పితే అది తిరుగుతూనే ఉంటుంది. తిప్పు ఆపిన. అరే నువ్వు తిప్పితే నాకు వస్తారా దరిద్రం? నువ్వు 2 years నుంచి చెబుతున్నా నేను. నేనేం చెప్పినారా నువ్వు తిప్పితే దరిద్రం రా నాకు వేస్తుంది అని చెప్పిందా లేదా? ట్రూతే ఏంది గేమ్ రూల్స్ చెప్పడం కాదు, గేమ్ రూల్స్ చెప్పడం మర్చిపోయాను. ఒక ట్రూత్ ఒక డేర్ తప్పనిసరి. పక్క ఒక ట్రూత్ ఒక డేర్ పక్క ఉండాలి. నీ ట్రూత్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు డేరు. సరే డేర్ డేరా నువ్వు గట్ట క్యాన్ నీళ్లు తాగేయాలి ఇప్పుడు. ఏంది క్యాన్ వద్ద ఒక బాటిల్ అని తీసుకో, ఇలాంటిది ఒక వాటర్ బాటిల్. బాటిల్ అరే నెక్స్ట్ నువ్వు దిప్పగరా క్రీమ్ ప్లీజ్. ఏం కాదు అవన్నీ నడవయి. తాగలేదు చూడా. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ నీళ్లు దాక్కకుండా ఉన్నావు అనుకో, తలా 2 దెబ్బలు కొడతాం. వాటర్ బాటిల్ అనుకో, దాంట్లో పురుగులు ఉన్నాయి ఆయన, ఆ పురుగులు తెచ్చాను. దించినావు అంటే గుద్దుతా. అరే ఇది ఎక్కడ నువ్వు ఎందుకు మరి మొదలు ఇరికిస్తున్నావు? నేను మాట్లాడుకుంటే తాగు తాగు తాగు. H2O అంటే H2O అంటే ఉంది కదా, అది ఏంటి? అదే ఫిజిక్స్ లో ఉంటుందా రా బాబు? నేను మర్చిపోయినా ప్లీజ్. ఏ నా వల్ల మధ్యలో ఆపేస్తున్నా, వద్దు తిప్పేస్తున్నా ఫ్రెండ్స్. అరే ఆల్రెడీ సమ్ దాయినారా? అరే దెబ్బలు దెబ్బలు అబ్బవారం చూసుకో. అరే కొట్రా, అరే కొట్టరా 2 దెబ్బలు. 3 సిప్పులు తాగిన. అరే మీ దోస్తులే కొడితే వాటర్ పడతా. అరే కొట్టరా వద్దురా అయినా వాటర్ కొడతారు. 3 సిప్పులు చెల్లెలే కొట్టరు. 3 సిప్పులు. ఓహో ఇదొద్దు చెప్ప మీద. ఇట్లా గంధాలు కూర్చొని దెబ్బ సాలిడ్ తాకాలి. ఏమన్నాడు? అమ్మాయిలు కొడతారా అని చెప్పి. నువ్వు అమ్మాయిగా కొట్టు. సరే నేను అమ్మాయిని అమ్మాయి కదా కొట్టు. అబ్బాయి నేను మర్చిపో, నువ్వు కొట్టిన ఒప్పుకుంటాను. సరే చిన్నగా అది మళ్ళీ గంట తిరుగుతుంది. ఇప్పటికైనా అయిపోయినాయి అమూల్య. నీ లైఫ్ లో ఎంతమందిని లవ్ చేసినావు, ఎంతమందిని సెన్సిటివ్ చేసినావు, ఎంతమందిని టైం పాస్ చేసినావు? ఎవరు చేయలే, వీడే. ఓ వీడే ఫస్ట్, వీడే లాస్ట్. ఓ మై గాడ్. ఈ కోతిమోడు ఎట్లా నచ్చిండ నీకు? కోతిమొగపోడు పచ్చబట్టలేమని నేర్పించుకున్నావా? లేదు, వేయించుకుంటే దూరం అది కుక్కల పేరు సరే నెక్స్ట్. దానికి 2 కుక్కలు ఉండే, ఆ కుక్కల పేరు లేపించుకున్నా, నా పేరు లేపించుకోలేదు. దూరం అయిపోతామని. ఇది ఒక్కటి తక్కువ ఇంత స్లో ఎందుకు చెప్తావు? రాదా నువ్వు మళ్ళీ దీపు ఒప్పుకొని. అట్లా లేరా? హే ఆవు ఇప్పటి నా వచ్చింది, నువ్వు రావాలి నాకు. కిరణ్ ఈ లైన్ నీదే. అవో ఈ లైన్ లో కూర్చున్నావు. అరే బా సచివాళ్ళు అడిగితే మామ మీద ఒపీనియన్ చెప్పు. అయినా నా దేవుడు నింపేసుకుంటా నిన్ను నాలోనా, అచ్చేసుకుంటా నిన్ను నా మీనా. అంటే లైక్ ఇది చాలా నేను మా ఫాదర్కి ఆల్రెడీ చెప్పేసిన, కానీ ఈ డైలాగ్ ఆయనకు కూడా వర్తిస్తుంది. కనవని దేవుని గురించి నాకు తెలియదు, కానీ నా కనవని దేవుడు అయితే ఆయన 2వ దేవుడు. అంతే. ఆయన చెప్పిన సేపు నువ్వేందుకు నన్ను గీక్తున్నావు? చెప్తున్నాడు నేను అని చెప్పినా నేను. అరే 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 అరే
రాధిక సారీ డేరే కదా ఎంతసేపు ఉందా డైరీ తీసుకురా మీ ఒక ట్రూత్ నీ అమ్మ ఒక ట్రూత్ ఒక డేర్ ఏం రూల్స్ సరే మిమ్మల్ని సరే మీ వాడు లిప్ కిస్ చెప్పకి మీ వాడు చెంప పైన కిస్ ఎంత తీరున్నా నీకు రాలేదని ఫీల్ అవుతున్నా కదా. నాకు వద్దు. అరే నువ్వు అడిగింది కూడా చెప్తారా అరే నువ్వు అడిగింది కూడా చెప్తలేరా నాకు వచ్చింది కాబట్టి నా పక్కన ఉన్న ఆయనకు వస్తుంది కదా ఎవరివే నువ్వు నాకు తగిలినావు. ఇప్పుడు వచ్చింది ఇది కదా డేరా ఏంది డేర్ డేర్. ట్రూత్ రాలా డేర్ రాలా? డేర్ ఏం లేదు. ఎందుకు రాలా? ఫస్ట్ టైం నాది ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం మా మామని బలి చేద్దామని మంచిది ఇద్దాం అనుకున్నారా జెన్యున్ ఆన్సర్ చెప్పు. ఇప్పుడు ఆల్మోస్ట్ పాస్ట్ నీకు 3 years లవ్ రా, ఆల్మోస్ట్ ఒక 3 months ఏమో లవ్ ఉంది. ఈమె పైన ఎక్కువ ప్రేమ ఉందా, ఆమె పైన ఎక్కువ ప్రేమ ఉందా? అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈమె పైన ఎక్కువ ప్రేమ ఉందా ఆమె పైన ఎక్కువ ప్రేమ ఉందా అంటే ఆబ్వియస్ గా పాస్టే నీకు ఫస్ట్ లవ్ కాబట్టి అవును ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంది. ఇప్పుడు 4 నెలల పరిచయం ఏమి చెప్తాను 4 నెలల పరిచయమే అయినా సరే మాకు స్టార్టింగ్ 4 నెలలు చేసినాము లవ్ ఆమెతో. అప్పుడు మాకు రాని గొడవ అంటూ లేదా 4 నెలలు. ఇప్పుడైతే 4 నెలల నుంచి ఉన్నాయి కానీ ఒక చిన్న గొడవ కూడా లేదు మా మధ్యన. కానీ పోయే ముందర కొన్ని మాటలు అనిపోయింది. నా సొంత వాళ్ళు కూడా అనలే ఆ మాటను. దానివల్ల ఆమె పైన ఇష్టం అనేది పూర్తిగా చచ్చిపోయింది. ఏమే ఇప్పుడు నాకంతా చెట్టు నిన్ను చల్లబడువే ఇప్పుడు నెక్స్ట్ కూడా సేమ్ ప్రసాద్కి రావాలని కోరుకుంటున్నా. డేరు సారీ డేర్. ఇప్పుడు డేర్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడుకిప్పుడు ఎవరికైనా ఫోన్ చేసి 2000 కొట్టించుకో. 2000 ఇప్పుడు ఆన్ ద స్పాట్. సంజయ్ అనంట. సంజయ్ బాయ్ మేరా బాయ్. హలో హలో చెప్పరా అన్నా అదే పిల్ల బ్రేకప్ చెప్పింది నా. అరే ఇప్పుడు రా ఇందాకే మాట్లాడినా నేను అమ్మాయితోటి. వద్దు నా నువ్వేం మాట్లాడదు. ఒక 2000 ఉంటే కొట్టినా నేను మందు తాగుదాం అనుకుంటున్నా. ఎందుకు హెల్త్ ఖరాబ్ చేసుకుంటావురా? ఏం కదా ప్లీజ్ నా ఒక్కరోజే. సరే కొడుతున్నా చూడు. మండేటి ఎండల నుండి ఎగసి పడే సూర్యుడు లాగొస్తా. ఓకేనా థ్యాంక్స్ బాయ్. బాయ్ రా. సరే వస్తే మనం పార్టీ చేసుకుందాం కానీ తిప్పు నెక్స్ట్. సరే అది వస్తే తిప్పు. కొట్టిండు కొట్టిండు దావత్ చూడు ముందే చెప్తున్నది. బ్రేకప్ అయింది మీ ఇద్దరికి. అదే పార్టీ ఇప్పుడు. పాతోళ్ళతో కూడా లేదు. సరే ట్రూత్ వాళ్ళే లాస్ట్ డే అయిపోయింది. ట్రూతా? పాస్ట్ గురించి ఒక వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తావు? ఫక్ ఆఫ్ అంట తిప్పు. ఇది ఫక్ ఆఫ్ అంట తిప్పు. తిప్పు ఇదే కావాలి మాకు రవీంద్ర. తిప్పు తిప్పు. నీకనా? సరే సరే ఈ బాటలు ఉంది కాబట్టి వీడికి కిరణ్ గారికి చెప్పరా. డేరే కదా. ఆ రూమ్లో నూడిల్స్ ఉంది తీసుకొని నువ్వే ఫినిష్ చేయి. ఇందాక అయిపోయినాయి. రూమ్లో నూడిల్స్ ఉన్నాయి కిచెన్లో. ఆ నూడిల్స్ తీసుకొని పోయి బాత్రూంలో కూర్చొని కింద కూర్చుంటా తినాలి. కింద పడాలా? అని పక్కకు నువ్వు అతిథి విను ఇది పట్టుకోను అంత పక్క తిను. ప్రసాద్ కూడా ఒక మంచి ముద్ద అమ్మా పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే. గుడ్ ఇది తిండి అనేది ఎక్కడ తింటున్నాం అనేది కాదు, బయట మురికి కాలువల దగ్గర కూడా ఎంతో మంది తినేటోళ్ళు ఉంటారు. ఇది పెద్ద విషయమేం కాదు అసలు. నైస్ దా తిన్నాడు ఒక్క బుక్కకేనా? ఇగో ఎట్లుంది ఫీల్ ఎట్లుంది?
బయటకు చెప్తా. నేను ఇంత డేర్ చేసి తినడం కారణం ఏంది తెలుసా? అప్పుడే చెప్పిన మళ్ళీ తినొద్దని చెప్పి ఇవి నీ పాలు తిను. ఎందుకు తిన్నా తెలుసా? వద్దు ఇంటికి ఈ అమ్మ ఎందుకు తిన్నా తెలుసా? అంటే నాకు పెద్ద స్క్రీన్లో కనబడాలని ఇష్టము. యాజ్ ఏ ఆర్టిస్ట్గా మురికి కాలువలో కూర్చోబెట్టినా, బాత్రూమ్ మీద కూర్చోబెట్టినా, ఏడ కూర్చోబెట్టినా తినాలి. అది అంటే ఒక సీన్ ఉంటాయి, అది రూల్ అన్నమాట. ఏడ కూర్చోబెట్టి తిన్నా కానీ తింటారు. మురికి కాలువలో కూర్చోబెట్టి తినమన్నా నేను తింటా. యాక్టర్ అని కొంచెం నిరూపించుకున్నావు, ఇంకొంచెం నిరూపించుకో. తిప్పుతూనే ఉండు, తిప్పు. దిచ్చిదాలు తప్పని చూస్తుంది అది. సో బేసిక్లీ కిరణ్ యూ హ్యావ్ దిస్ ట్రూత్. ఇప్పుడు పెళ్ళి అంటే ఎప్పుడు చేసినావు? పెళ్ళి అయిన తర్వాత ఎన్ని పిల్లల్ని కదా ఎంతమంది పిల్లల్ని కంటారు? స్టామినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా వీడియో చూసి మా పేరెంట్స్ నన్ను చేసుకుంటారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఇంట్లో చెప్పలే, అసలు ఫైట్ చేసినారు నాతోటి ఫోన్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో ఒప్పించి లైఫ్లో సెట్ అయ్యి అన్న అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా. నేను చేసుకున్నాను అయితే చెప్తలేను, 100% చేసుకుంటా. ఒకవేళ ఇంట్లో ఒప్పుకోకపోతే ఇంట్లో ఒప్పుకుంటారు, నేను ఒప్పిస్తా. ఎందుకంటే నా మాటకు జీవదాటరు మా ఇంట్లో. అది మీరెట్లా డిసైడ్ చేస్తారు? ఒకవేళ వాళ్ళు ఒప్పుకునే దాకా నా దగ్గరనే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఒప్పుకుంటారు అప్పుడే పెళ్లి చేసుకుంటారు. అది 60 సంవత్సరాలు కానీ ఎప్పుడైనా సరే. కానీ ఈ పిల్లని అయితే ఇడవా. చెప్పే 1 day నువ్వే ట్రూత్. సరే, నీ ఫ్యామిలీ ఎంత మిస్ అవుతున్నావు చెప్పు. అడ్జు చెప్పు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సరే, ఫ్యామిలీ ఎంత మిస్ అవుతున్నావు చెప్పు. చాలా మిస్ అవుతున్నా. అంతేనా? చాలా అంటే కొన్నిసార్లు గుర్తొస్తారు. మీరు అందరూ ఫోన్ చేసి మాట్లాడతారు కదా నార్మల్గా మీరు అందరూ మీ డాడీకి ఫోన్ చేసినా, మీ మమ్మీ ఫోన్ చేసినా, నార్మల్గా అందరు పేరెంట్స్ తోటి మాట్లాడుతూ ఉంటారు. నువ్వు మాట్లాడతావు కదా, నువ్వు మధ్యలో రాకావు. నార్మల్గా ఎప్పుడైనా మీరు మాట్లాడేటప్పుడు నాకు కూడా పేరెంట్స్ ఉంటే నార్మల్గా ఈ టైంకి మాట్లాడుతుండేనేమో, తిన్నావా కనీసం అట్లయినా అడిగే వాళ్ళు కూడా మీకున్నారు. నాకు వాళ్ళు కూడా లేరు అని ఎప్పటిదాకా అనిపించింది అంటే ఇప్పటికి అనిపిస్తుంటుంది. కానీ అందులో సగం బాధ పోయింది ఎప్పుడనంటే ప్రసాద్ వాళ్ళ మదర్ ఎప్పుడైతే నాతో మాట్లాడడం స్టార్ట్ చేసింది అప్పటి నుంచి నాకు కూడా ఇంకో అమ్మ ఉంది అన్నట్టు కొంచెం హ్యాపీగా ఉంటున్నా. ప్రసాద్ వాళ్ళ అమ్మనే కాదు, మేము కూడా నీ ఫ్యామిలీని అని మర్చిపోకు సన్న. నీకు వచ్చిన స్టార్టింగే నేను చెప్పిన, నువ్వు అట్లా ఏం పెట్టుకోకు, నీ డాడీ మమ్మీ అక్క తల్లి అన్నీ నేనే అని నీకు చెప్పిన, అదైతే ఎప్పుడు మర్చిపోకు. సో ఏడవకు ఫస్ట్ మానుపో. అమ్ములు ఇది మ్యాటర్. అమ్మలో పోయి కొమ్మలు పెట్టుకుని రమ్మా. ఘాటి ఉండాలి. సరే, ఘాటి ఉండాలి. అవి మీ ఏ ఉంటాయి కదా కొన్ని సాంప్రదాయాలు, చీర కట్టుకునే జాకెట్స్, ఆ టైప్ జాకెట్ ఒకటి ఇచ్చినారు అంటే అది బేసేసుకొని బెల్లి డాన్స్ వేసేస్తాడు. బెల్లి యాక్టర్ అన్నావు కదా, యాక్టర్. ఓ పెద్ద పెద్ద అల్లు అర్జున్ అన్న అటంటోడే చీర కట్టినాడు పుష్ప సినిమాలో. నువ్వెంత? అరే ఏంద్రా ఇంత దారుణం. అరే ఇదేం నా పైకి వచ్చింది. నువ్వేనా నువ్వే మంచిగా దుద్దు. అరే నీ అమ్మ కళ్ళలో పడింది. కళ్ళలో పడింది. 5 minutes later. ఐఎమ్ సేఫ్, మనకెవరు లేరు ఇలాంటిది చేయనికి. మీ అమ్ములే చూడు అప్పమ్మ చేస్తుంది.
కొట్టు తెలియదు లేడియో లేడియో sexy లేడియో లైఫ్స్ గోన్. సో గాయ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏమంటారా కామెంట్ కూడా కామెంట్స్ పక్క చేయండి yes So guys, real bye గా. bye. వీళ్ళందరికంటే నేనే బాగుంటా కానీ బాయ్ బాయ్ జోక్